శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిపట్నంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమం చిన్నారులకు పోలియో వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నేడు దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా పోలియో వ్యాధి నివారణ లక్ష్యంగా అప్పుడే పుట్టిన చిన్నారుల నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో వ్యాధి బారిన పడకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, కావలి ఆర్డీఓ మరియు డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ స్థానిక అధికారులు పాల్గొన్నారు. చిన్నారులు పోలియో బారిన పడి వాళ్ళ జీవితాలని ఇబ్బందుల పాలు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను సూచనలతో ప్రతి సంవత్సరం కూడా పుట్టిన బిడ్డ మొదలుకొని 5 సంవత్సరాల వయసు వచ్చేటువంటి పిల్లలందరికీ కూడా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం, వారందరికీ కూడా డ్రాప్స్ రూపంలో నోట్లో 2 డ్రాపులు చొప్పున వారి నోట్లో వేయటం. ఈ సందర్భంలో ఈ పోలియో చుక్కల వల్ల భవిష్యత్తులో ఏ రోజు కూడా అంగవైకల్యం ఏర్పడకుండా ఉండటానికి దోహదపడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ రోజున ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో దాదాపు పుట్టిన బిడ్డ మొదలుకొని 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు 4526 మంది పిల్లలు ఉంటే, ఈ 4526 మంది పిల్లలకు 68 కేంద్రాలలో అన్ని మండలాల్లో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ కేంద్రాలలో ఈ రోజున 68 కేంద్రాల్లో ఈరోజు ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 4526 మంది పిల్లలకు ఈ పోలియో చుక్కల్ని వేయటం కూడా జరుగుతుంది. జీవితాన్ని మారుస్తుంది. మన చిన్న పొరపాటు జీవితాంతం దానికోసం పరితపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తల్లులైనటువంటి అందరినీ కూడా కోరేది, మీ బిడ్డలకి సకాలంలో పల్స్ పోలియో ద్వారా నోట్లో చుక్కలు వేపించండి. అదేవిధంగా డాక్టర్లు సూచించినట్టుగానే టీకాలు వేపించి భవిష్యత్తులో పిల్లలకి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వచ్చి జబ్బుల బారిన పడకుండా ఈరోజు ప్రభుత్వం ఏ రకమైనటువంటి టీకాలు వేస్తున్నారో అవన్నీ కూడా వేపించి మీ బిడ్డల్ని భవిష్యత్తు నాయకులుగా, భవిష్యత్తు ఆ భారతదేశ సేవకులుగా మీరు తీర్చిదిద్దాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా వాళ్ళందరినీ కూడా ఆరోగ్యవంతులు చేయాలని చెప్పి తల్లులందరినీ కూడా కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా, హెల్పర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ ఆధ్వర్యంలో దిగ్విజయంగా మా డాక్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేసినందుకు డాక్టర్ల బృందానికి, దీంట్లో పాల్గొన్నటువంటి దాదాపు 288 మంది ఈరోజు పోలియో చుక్కలు ఆదివారం పూట ప్రభుత్వ అధికారులు అందరూ ఇళ్లల్లో ఉంటే ఈరోజు 285 మంది అధికారులు ఈరోజు పిల్లలకి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈ మంచి ప్రభుత్వం పుట్టిన బిడ్డ మొదలుకొని చనిపోయే వృద్ధ ముసలి వరకు ఆరోగ్యవంతులుగా ఉండాలి, ఆర్థికంగా ఉండాలని ఒకవైపున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రెండో వైపున ఆరోగ్యవంతుల కోసం టీకాలు కావచ్చు, పల్స్ పోలియో కార్యక్రమాలు కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా, పిహెచ్సిల ద్వారా, అంగన్వాడీల ద్వారా అన్ని సందర్భాల్లోనూ ఎవరికి హెల్త్ పరంగా ఏ రకమైన పౌష్టికాహారాలు అందించాలో ఆ పౌష్టికాహారాలు అందిస్తూ ఆరోగ్యవంతులుగా ఉండటానికి, భవిష్యత్తులో డిసీజులు రాకుండా ఉండటానికి ఏ రకమైన టీకాలు కానీ చుక్కలు కానీ వేయటం అన్నీ చేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండటానికి నాంది పలికినటువంటి ఈ మంచి ప్రభుత్వంలో ఈ రోజున ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది.
కావలి నడిబడ్డున ఉన్నటువంటి ఈ కేంద్రంలో కూడా ఈరోజు నేను కానీ ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, అదే డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ గారు, తెలుగుదేశానికి సంబంధించిన పట్టణ నాయకులు అందరూ కూడా కలిసి పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈరోజు ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో తల్లులందరికీ కూడా తెలియజేస్తున్నాను.